జనసేన పార్టీ ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ బాధిత మహిళ లక్ష్మి కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఎప్పుడో 10 ఏళ్ల కిందట సమసిపోయిన వ్యవహారాన్ని ఇప్పుడు తెరపైకి తెస్తున్నారంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిన కిరణ్ రాయల్ కు బాధిత మహిళ లక్ష్మి కౌంటర్ ఇచ్చారు. తాజాగా మరోసారి కీలక ఆధారాన్ని మీడియా ముందు బహిర్గతం చేశారు లక్ష్మి. తాను కిలాడీ లేడీ అని, తనపై ఎన్నో కేసులు ఉన్నాయని కిరణ్ రాయల్ అంటున్నాడని, తన మీద కేసులున్నాయి, ఎందుకంటే మా ఇద్దరి మధ్య జరిగిన మనీ ట్రాన్సాక్షన్ వల్ల 1 లక్ష నా అకౌంట్ నుంచి అతని సహచరుడి అకౌంట్కు వెళ్లినందువల్లే కేసులు నమోదయ్యాయని తెలిపారు. ఆ అబ్బాయి గతంలో జనసేనలో పనిచేశాడని, ఆ తర్వాత కిరణ్ రాయల్ కోసం పనిచేశాడని చెప్పుకొచ్చారు లక్ష్మి. డబ్బులు ట్రాన్సాక్షన్ విషయంలో సదరు వ్యక్తిని తన వైపుకు తిప్పుకున్నాడని తెలిపారు. ఒక మహిళగా ఇలా మీడియా ముందుకు వచ్చి మాట్లాడితే కుటుంబం పరువు పోతుందని, ఇలా మాట్లాడినందుకే నా అనుకున్న వాళ్లే తనకు దూరం అయ్యారన్నారు. తనకు ఆపద వచ్చినప్పుడు ఎవరు సహాయం చేసేందుకు ముందుకు రాలేదన్నారు. నెలన్నర క్రితం తన బిడ్డకు ఆపరేషన్ జరుగుతుందని డబ్బులు కావాలని అడిగితే కిరణ్ రాయల్ నానా దుర్భషలాడారని తెలిపారు. తన ఖాళీ చెక్ తీసుకుని ₹1 లక్ష ఇచ్చానని అన్నారు. అందుకు మా ఇంటి సీసీ కెమెరా, అతని అనుచరులే సాక్ష్యమని చెప్పారు. చూపెట్టి రికార్డ్స్ మాకు ఏ సంబంధం లేదు అని చెప్పి నా దగ్గర తీపిచ్చుకున్న వీడియోస్ అన్నీ, అతను నన్ను బెదిరించి తీపిచ్చుకున్న వీడియోస్ అనడానికి సాక్ష్యాలు కూడా నేను ఆల్రెడీ ప్రొవైడ్ చేశాను. నేను నా పిల్లల్ని బయట వస్తే చంపేస్తాను, రోడ్లో రారా అని బెదిరించే స్థాయికి అతను దిగజారాడు. అతను నేచర్ ఏమంటే అండి, నేను డబ్బులు ఉన్నంత వరకు ఏ అమ్మాయినన్నా ఒక రాణిలాగా చూస్తాడు. డబ్బులు అయిపోయింది అమ్మాయి దగ్గర అంటే కారణాలు వెతుక్కొని ఏది చూసి అమ్మాయిని వదిలేయాలి అని వెతుక్కొని ఆ అమ్మాయిని ఘోరంగా మోసం చేసి నాశనం చేసి వదులుతాడు. ఇక్కడ నాశనం అయ్యేది అందరి దృష్టిలో ఒక అమ్మాయి కాదండి, ఒక కుటుంబం. ఈరోజు ఒక వీడియో ఏదైతే వచ్చిందో, నేను చైన్ వేస్తుండగా వచ్చిన వీడియో, అది ఏదో ఎఫెక్ట్స్తో తీసిన వీడియో అని చెప్పి నేను కాదందులో ఉండేది అని మాట్లాడుతున్నాడు. అలాంటి టెక్నాలజీ వాడాల్సిన అవసరం నాకు లేదు, అంతగా నాకు తెలియదు. మీరు చూసినట్టయితే ఈరోజు నేను ప్రెస్ క్లబ్ నేను ఒక్కదాన్నే వచ్చాను. ఇంకా ఎన్నో అన్నారు, వైఎస్ఆర్సీపీ వాళ్ళ దగ్గర 20 లక్షలు క్యాష్ తీసుకుంటే ఎవరైతే మీడియా ముందుకు రారు అని. క్యాష్ తీసుకోవాల్సిన అవసరం నాకేముందండి? నేను నా కోటి 20 లక్షల కోసం నేను పోరాడుతున్నాను. నేను నా 25 సవర్ల బంగారు కోసం నేను పోరాడుతున్నాను. ఇవి మీరు కేవలం బంగారు డబ్బులు అనుకుంటున్నారు, ఇది నా పిల్లల భవిష్యత్తు. అతను ఏదైతే